హాయ్ నేను సతీష్. ఈ వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా అప్డేట్స్ ఉంటాయి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అసలు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్‌కి సంబంధించి ఏ సీజన్‌లో అయినా సరే ఒక కంటెస్టెంట్ కోసం వెళ్ళిపోతారా అని గేట్లు తెరవడమే. అబ్బో! ఇంత జరిగిందా? ఇలా చేశారా? ఏంటి? అని చాలా హైప్ వస్తుంది. అలాంటిది హౌస్ మేట్స్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ళందరికీ బిగ్ బాంబ్ లాంటి వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. గేట్లు ఓపెన్ చేసి అందరిని పొమ్మని వార్నింగ్ ఇచ్చినట్టు నాకున్న అప్డేట్. మరి అదేంటి? ఎందుకు? ఎలా? అనేది చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. పిన్ టు పిన్ చెప్పుకుందాం. అయితే వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లాగే కామెంట్స్ కూడా చేయండి. మీకేమనిపిస్తుంది? ఏ కంటెస్టెంట్ ఆట తీరు ఎట్లా ఉంది? ఎవరివి స్ట్రాటజీస్ బాగున్నాయి అనిపిస్తుంది? ఎవరిది బిస్కెట్ అనిపిస్తుంది? ఎవరు మీకు నచ్చారు? ఎవరు నచ్చలేదు? ఎందుకు అనేది కూడా ఒక సింగిల్ లైన్‌లో పెట్టండి. పలానా కంటెస్టెంట్ ప్రేరణ బాగా ఆడింది. లేదా విష్ణుప్రియ బాగా ఆడుతోంది. లేదా మణికంఠ బాగా ఆడుతున్నాడు. లేదా అభయ్ సో అండ్ సో ఏదైతే అది. లేదా ఎవరు అర్హులు కాదనేది ఒక కామెంట్ కూడా చేయండి. మీ ఒపీనియన్ కూడా పెట్టండి. అట్లాగే లైక్స్ అయితే మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది కనుక అది కూడా ఫాలో అయితే ఎప్పటికప్పుడే మీకు క్రేజీ అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఈ 2 ఛానల్స్‌లో డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తున్నా. ఇందులో వచ్చినవి అందులో రావు. అందులో వచ్చి ఇందులో రాకుండా మంచి అప్డేట్స్ అన్ని ఇస్తా కనుక 2 ఛానల్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పైనుండే బెల్ బటన్ టచ్ చేశారంటే వేడిగా ఫ్రెష్‌గా ఐటెమ్స్ అయితే వచ్చేస్తా ఉంటాయి. సరే ఎందుకు బిగ్ బాస్ ఇంత పెద్ద స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని హౌస్ మేట్స్ అందరినీ నా ఇల్లు వదిలి మీ ఇంటికి పోండి అని డోర్లు ఓపెన్ చేశాడంటే అభయ్ ర్యాష్‌గా బిగ్ బాస్‌తో మాట్లాడడం వల్లంట గేట్లు తెరిచేసరికి ఒక్కొక్కరికి నో సౌండ్ ఫ్యూజులు ఎగిరిపోయి భయంతో బెక్క చచ్చిపోయి నిలబడిపోయారంట. ఇది నాకున్న అప్డేట్. అలాగే బిగ్ బాస్ చరిత్రలో ఇలా అందరిని పొమ్మని గేట్లు తెరవడం ఇదే మొదటిసారి. గతంలో తెరిచినా ఎవరైనా ఒకరో ఇద్దరు కంటెస్టెంట్లు మేము పోతాం సరే పో అని తెరిచేవాళ్ళు. అది కూడా హోస్ట్ వచ్చాక బిగ్ బాస్ ప్లీజ్ ఓపెన్ ద డోర్స్ అనేటప్పుడు ఓపెన్ చేయడం ఇట్లా వార్నింగ్ ఇచ్చేవారు. కానీ అందరినీ ఒకేసారి ఓపెన్ చేసి పొండి ఇంకా అని చెప్పడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. మరి ఇదైతే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇవాళ లైవ్ కానీ ఎపిసోడ్ కానీ అర్థమవుతుంది. అవి చూద్దాం దాని గురించి. అలాగే మూడో వారం వచ్చేసరికి 3 స్వింగ్స్ మారిపోతున్నాయి. గ్రూపులు, ఫ్రెండ్‌షిప్ వైబ్ కూడా చెడిపోతా ఉంది. కొత్త కాంబినేషన్స్ సెట్ అయితున్నాయి. పాత దోస్తుల మధ్య కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి వస్తుంది. ఈవేళ ప్రేరణ వర్సెస్ యష్మి బిగ్ ఫైట్ అయితే చూడబోతున్నాం. గట్టిగా ఆర్గ్యుమెంట్స్ అయితే చేసుకుంటారు. మరి మనకి ఎంత చూపిస్తాడు, ఎంత లేపేస్తాడు కానీ బీభత్సం అంటే ఎందుకు అంటే ఇద్దరు ఒకటే క్లాన్‌లో ఉన్నారు. మరి ఎక్కడో ఏదో చిన్నది బెడిసి కొట్టింది. రచ్చరంబోలు అయిపోయింది. అట్లాగే పృథ్వీ వర్సెస్ సోనియా చూసాం. ఇప్పటికే నేను నిన్న మార్నింగ్ అప్డేట్స్‌లో కూడా చెప్పా ఎందుకు ఏంటనే. పోరా నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టుగా ఆవిడ మాట్లాడడంతో ఆయన మనోభావాలు దెబ్బతిని హర్ట్ అయ్యి, ఫీల్ అయ్యి, ఎమోషనల్‌గా డల్ అయ్యి, లో అయ్యి, సో అండ్ సో అయ్యి లాస్ట్‌కి ఇట్లా ఫ్రెండ్స్ మధ్య వైబ్ చెడుతుంది. కొత్త కాంబినేషన్స్‌తో సెట్ అయితుంది. పాత మిత్రుల మీద బెడిసి కొడుతుంది. సో ఇలా మారుతా ఉంటాయి. దట్ ఈస్ బిగ్ బాస్ బ్యూటీ అంటే ఇదే. గత వారం అంతా కలిసి ఉంటారు. వచ్చే వారం కొట్టుకుంటారు. మళ్ళీ కలుస్తారు, కొట్టుకుంటారు. ఫైనల్‌గా ఇలాగైతే ఉండబోతుంది. సరే. ఇక సరే అభయ్ చీఫ్ పదవి కూడా ఎగిరిపోయిందంట. ఎందుకు అంటే హౌస్‌కి చీఫ్ అవ్వాలి అని తప్పించి వీకెండ్‌లో అందరితో ఓట్లు వేయించుకొని మరి చీఫ్ అయిన అభయ్ నవీన్ దానిని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. కేవలం 3 రోజులు మాత్రమే అతను చీఫ్‌గా కొనసాగాడు. ఒకటి అధికారం పదవి రావడం కాదు, నిలబెట్టుకోవడం గొప్ప అంటారు కదా, అది జరిగింది ఇక్కడ. ఎందుకు అంటే అభయ్ తీరు ఇబ్బందికరంగా ఉందంటూ బిగ్ బాస్ మీదే ఆవేశపడడం, బిగ్ బాస్‌తో ర్యాష్‌గా మాట్లాడడం, అతని క్లాన్ సరిగ్గా గేమ్ ఆడనందుకు అతని చీఫ్ పదవి ఎగిరిపోయినట్టు నాకున్న అప్డేట్. పైగా ఈ ప్రభావతి టాస్క్ ఏదైతే ఉందో కుక్కరొక్క కోడి ఏదైతే ఉందో అది సరిగా బిగ్ బాస్ ఆడించడం లేదంటూ అభయ్ సీరియస్ అవడంతో తిక్కరేగి బిగ్ బాస్ కత్తిరించినట్లయితే తెలుస్తోంది ఈ చీఫ్ పదవి. అయితే ఇక్కడ అభయ్ పరిస్థితి ఎలా ఉందంటే నిన్న బెలూన్ టాస్క్‌లో కూడా చూసుకుంటే సంచాలకురాలు సోనియా సరిగ్గా జడ్జిమెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఆమె మీద నాకు ఎలాంటి కోపం లేదు. కానీ ఇక నుంచి ఏ టాస్క్ ఆడని బిగ్ బాస్ ఒకవేళ బయటకు పంపించేసినా పోతా అంటే బిగ్ బాస్ మీద ఆవేశపడ్డాడు, అలకబోనాడు. ఇది ఎక్కడ విడ్డూరమో నాకు అర్థం కాల. అక్కడ యష్మి కూడా ఆమె ఒపీనియన్ రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెడితే ఒక ఒపీనియన్ తీసుకుంది, ఒక స్టాండ్ తీసుకుంది, ఆర్గ్యుమెంట్ చేసింది, చాలా ఫైట్ చేసింది. ఇతను చీఫ్‌గా ఇతను కూడా ఫైట్ చేయొచ్చు. ఆ టాస్క్ ఆడినందుకు సరే ఇతను రాంగ్ రూట్‌లో వెళ్ళినా, రైట్ రూట్‌లో వెళ్ళినా ఒక పాయింట్ పట్టుకొని పోనీ అది పీక్స్‌కి వెళ్ళాడంటే అది లేదు. నేను ఆడను అలకబోని పక్కన కూర్చొని ఆవేశపడ్డాడు బిగ్ బాస్ మీద. పైగా నిన్న కూడా ఆ రేషన్ టాస్క్‌లో 3 2 ఓడిపోవడంతో ఎక్కడ రాగి మాల్ట్ ఇస్తారో అనే ఆందోళనలో ఉన్న అభయ్ బిగ్ బాస్ మాట్లాడుతున్నప్పుడు కూడా కనీసం రెస్పెక్ట్ లేకుండా బిగ్ బాస్ పైన పంచలేశాడు. బిగ్ బాస్ అక్కడ ఏమంటాడు, అభయ్ మీరు ఓడిపోయినందుకు మీరు కోరుకున్న ఆహారం మీరు మనసుపడ్డ ఆహారం మీకు దక్కదు అని బిగ్ బాస్ మాట్లాడుతున్న సమయంలో నీ వల్ల ఓడిపోయాం బిగ్ బాస్ అంటూ అభయ్ పంచ్ వేశాడు. నేనైతే అప్పుడే అభయ్‌కి ఏదో ఒక దెబ్బ పడుతుంది నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు అనుకున్నా. ఎందుకంటే బిగ్ బాస్ వాయిస్ వింటేనే గత సీజన్‌లో కంటెస్టెంట్లు వణికిపోయేవాళ్ళు.
అలాంటిది ఈ సీజన్లో అస్సలు భయపడట్లేదు సరిగదా, కనీసం పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే చాలాసార్లు చూస్తాను బిగ్ బాస్ వార్నింగ్లు ఇచ్చి పిలిచినా సరే పట్టించుకోవట్లేదు, రెడీ అవ్వండి రెడీ అవ్వట్లేదు, నిదానంగా వస్తూ ఉన్నారు, తాబేలు నడక నడుస్తూ ఉన్నారు, ఒకటికి 4 సార్లు చెప్పించుకుంటున్నారు, టా హాల్లో అసెంబ్లీ అవ్వాలంటే సార్ అవ్వట్లేదు, చాలా లేట్ చేస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పైగా బిగ్ బాస్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేము టాస్క్లు ఆడడం పనులేవి చేయం అంటే ఎర్ర జెండా ఎగరేస్తా ఉన్నారు. సో మొత్తానికి వీటి నేపథ్యంలో ఇది జరగబోతుంది. అలాగే నిన్న బెలూన్ టాస్కులు కూడా తనకు అన్యాయం జరిగిందంటూ అభయ్ పాయింట్అవుట్ చేశాడు. ఇక నుంచి నా ఇంట్లో ఏ పని చేయొద్దు, మన పాత్రలో మన మన బౌల్స్ ఏవో మనమే కడుక్కుందాం, మన వంట మనమే చేసుకుందాం అంతే తప్ప బిగ్ బాస్ చెప్పింది చేయొద్దు, రేషన్ ఇస్తాడో లేదా ఆయన ఇష్టం అంటూ తన క్లాన్ సభ్యులను కూడా ఆదేశించాడు. సో ఆ రకమైన చేష్టలన్నీ కలిపి చివరికి అభయ్ చీఫ్ కుర్చీకి ఎసరు పెట్టేసింది అని అర్థమవుతుంది. అయితే ఈ సినారియో మొత్తం చూసుకుంటే నిజంగా అభయ్ నవీన్ యొక్క బ్యాడ్ లక్ అని చెప్పాలి, నిజంగా అభయ్ బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చీఫ్ అయితే ఇమ్యూనిటీ అయినా వస్తుంది అనుకుంటే అభయ్ విషయంలో అది లేదు. నిఖిల్ అభయ్ అక్కడ ట్విస్ట్ పేరుతో ఆ రోజు నామినేషన్స్ అయిపోయినాక నిఖిల్ అభయ్ ఇద్దరిలో ఒకరు నామినేట్ అవ్వమని బిగ్ బాస్ చెబితే నేనే అవుతా అంటూ అభయ్ అత్యుత్సాహంతో ముందుకు వచ్చాడు. సో చీఫ్గా అతనికి ఇమ్యూనిటీ దక్కలేదు, కేవలం 3 రోజుల ముచ్చటగానే అతని జమానా కూడా ముగిసిపోయింది. అలాగే ఇప్పుడు పోనీ ఓటింగ్ పరంగా ఏమైనా సేఫ్ జోన్లో ఉన్నాడంటే లేదు, డేంజర్ జోన్లో కనిపిస్తున్నాడు. అంటే అబ్బాయికి బ్యాడ్ టైం భయంకరంగా మూకుమ్మడి దాడి చేస్తుందో అన్నట్టుంది పరిస్థితి చూస్తే. అయితే అభయ్ గురించి ఇక్కడ మరో ముచ్చట కూడా చెప్పుకోవాలి మనం, అదేమి బేబక్కనే. ఇతను ఎలా నామినేట్ చేస్తారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు ఎవరికైనా గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. బేబక్కని ఇతడు నామినేట్ చేసిన రీజన్ చెప్పాడు కదా, రీజన్ ఏంటో ఒకసారి అది కామెంట్ ఏమంటాడంటే, అక్క బేబక్క చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చినా సరే నువ్వు చాలా లైట్ తీసుకున్నావు, ఫైట్ చేయలే, మేమంతా అర్హులం కాలేకపోయామని మేము ఎంత బాధపడ్డామో నీకు తెలుసా అక్క, కానీ నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, మినిమం ప్రయత్నం చేయకుండా వదిలేసావక్క, నాకు అస్సలు నచ్చలేదక్క, నేను చాలా హర్ట్ అయ్యానక్క అని చెప్పి నామినేట్ చేసేది ఆమెను. బట్ ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి, మరీ దారుణం. చీఫ్ అయ్యాక కూడా నిలబెట్టుకోలేక ఫెయిల్ అయ్యాడు. మిగతా వాళ్ళందరూ మాకు చీఫ్ ఎప్పుడు వస్తుందా, అవకాశం వస్తుందా అని అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తా, ఫైట్లు చేస్తా, టాస్కులు ఆడితే కింద మీద పడతా ఉంటే పాప ఇతను కష్టపడ్డ డాడీ వచ్చాడు, ఫీల్ కనబడింది, ఎలాగైనా చీఫ్ అవ్వాలి అని అయ్యాడు. తీరా అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఫెయిల్ అయ్యాడు. చీఫ్ అంటే ఏంటి, క్లాన్ని సరైన పద్ధతిలో నడిపించాలి తప్ప వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అనేది ఇతని విషయంలో ఇప్పటికే హౌస్ మేట్స్ కూడా నైనిక, ఈ సోనియా వీళ్ళంతా డిస్కషన్స్ కూడా పెడతా ఉన్నారు. ఇదేంటి ఇతర వాళ్ళు ఏదైనా ఉంటే చెప్పాలి, సర్ది చెప్పాలి, ఒక యూనిటీగా నడిపించాలి, మీరు ఆవేశపడద్దు అనేసి కంట్రోల్ చేయాలి తప్ప చెలరేగి పండి రెచ్చిపండి పనులు చేయదు, పాడు చేయదు, మనం చెయ్యం, ఉంటాం పోతే పోతాం అనేట మాట్లాడడం చూస్తే అభయ్ చీఫ్ అయినప్పటి నుంచి వాళ్ళ టీంని రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకున్నాడు, అదే పనిగా పెట్టుకున్నాడు. పనులు మీరు చెయ్యొద్దు, చెప్పిన వినొద్దు, మన పనులు మన వంట మనం వండుకుందాం, సో బయటకు పోయినా పర్లేదు పోతా అనడమే కాకుండా బిగ్ బాస్లో ఏంటి, సంచాలకురాలే లేదా సంచాలకుడు ఫైనల్, సంచాలకుల డెసిషన్ ఫైనల్. ఇది కూడా ప్రతి సీజన్లో చూస్తాను. సంచాలకుడు బ్లండర్ చేసిన, రాంగ్ డెసిషన్ తీసుకున్న వీకెండ్లో వచ్చి హోస్ట్ దాని మీద ఉతికి ఆరేస్తాడు తప్ప బిగ్ బాస్ కూడా స్పందించడు సంచాలకుడు డెసిషన్ ఫైనల్ అని. సో అలా అంత ప్రయారిటీ, అంత ఇంపార్టెన్స్ ఉండే సంచాలకులను కూడా ఎలా అందరం కలిసి టార్గెట్ చేయాలి అనేది కూడా ఇతని డైరెక్షన్లోనే పకడ్బందీగా అమలు చేస్తారు. అందుకే మొన్న జరిగిన ఆ క్యాబేజీ నత్త టాస్క్, అంతకుముందు జరిగిన ఫోటోల టాస్క్, అలాగే ఈ బెలూన్స్ టాస్క్, ఈ 3 టాస్కుల్లో కూడా అభయ్ అండ్ ఆయన క్లాన్ చేసిన రచ్చ మామూలు కాదు, అంతా ఎంత కాదు. ఇప్పుడు సీత ఒక టాస్క్లో, ఫోటో టాస్క్లో, మణికంఠ క్యాబేజీ నత్త టాస్క్లో, ఈ 3వ దీంట్లో సోనియా ఈ బెలూన్స్ టాస్క్లో, ఈ 3 సంచాలకులతో కావాలని గొడవలు పెట్టుకున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి దాని సీన్ క్రియేట్ చేసి రచ్చ చేసి దానికి కారణం ఎవరంటే వాళ్ళ చీఫ్ అభయ్ అనేది కాదనలేని నిజం. ఎందుకంటే అందరికి డైరెక్షన్ ఇచ్చాడు, అట్లా క్లియర్గా చెప్పాడు. ఆ బెలూన్ టాస్క్లో అప్పుడు నేను ఎందుకు వింటా సంచాలక మాట అన్నాడు. ఇది అతను అమాయకత్వం ఏమో అర్థం కావట్లేదు నాకు. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే అభయ్ చీఫ్ కావాలనుకున్నాడు తప్ప వచ్చాక అంతే కసిగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం మాత్రం అస్సలు చేయలే. అందుకు పైగా బిగ్ బాస్కి ఎదురు తిరిగి పదవిని కూడా పోగొట్టుకున్నాడు భార్య. సరే మరి ఇప్పుడు అభయ్ పదవి పోయింది కదా, వాట్ నెక్స్ట్, ఎవరున్నారు వాళ్ళ చీఫ్ను, వాళ్ళ క్లాన్ నుంచి చీఫ్గా ఎంపిక చేసుకునేదానికి. సో మరి ఇతను తీసాక ఇప్పుడు కొత్త చీఫ్ నియమించబోతున్నారు. మరి ఎవరు అంటే వాళ్ళ టీంలోనే 3 పేర్లు చెప్పమని బిగ్ బాస్ చెబితే వాళ్ళ టీంలో అభయ్ కాకుండా ఇంకా మణికంఠ, యష్మి, ప్రేరణ, నబిల్, ఆదిత్య ఉన్నారు కదా. అంటే వీళ్ళలోనే 3 పేర్లు చెప్పాలి. సో నాకు తెలిసి ఈ 3 ఎంపిక విషయంలో వీళ్ళ మధ్య ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టాస్క్లో ప్రయారిటీ ఇవ్వకపోతేనే ఒప్పుకోరు కదా, అరటి చేస్తారు కదా. మరి ఈ నేపథ్యంలో యష్మి అంటే ఆల్రెడీ అయ్యింది, పైగా గత వారం ఆమె చీఫ్ అయ్యింది, చీఫ్గా ఫెయిల్ అయ్యింది, బుల్లెట్ దిగింది. సో మిగిలిన 4 పేర్లలో 3 పేర్లు చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటి, మణికంఠ, నబిల్,
ప్రేరణ, ఆదిత్య ఈ నలుగురిలోనే ఎవరో ఒకరు చీఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసి నబిల్, ఆదిత్య వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుందని అనుకుంటున్నా. మరి మనకంట కూడా గట్టిగానే టాస్కుల్లో తీసుకుపోయి అడుగుతూ ఉంటాడు కనుక ఎందుకు రీజన్ చెప్పండి, నేను ఎగ్రీ అయితే నన్ను కన్విన్స్ చేయగలిగితే ఓకే అంటాడు కనుక ఆయన గట్టిగానే అడుగుతాడు, తప్పలేదు. ఆయన చీఫ్ అవ్వాలి, చీఫ్ అవ్వడం కోసం థీఫ్ అయ్యానని కూడా చెప్పాడు కనుక సో మరి ఫైట్ అయితే గట్టిగా ఉంటుంది. బహుశా ఈ నేపథ్యంలోనే ఒకవేళ ప్రేరణ వర్సెస్ యష్మి ఫైట్ అయ్యిందేమో, ఎందుకు, ఎవరో, ఎలా, ఏంటనేది. సో మొత్తానికి ఇదైతే ఉండబోతున్నాయి, హైలైట్స్ అయితే ఉండబోతున్నాయి. మరి ఇంతవరకు నేను చెప్పింది ఎలా ఉంది, ఇంట్రెస్ట్గా ఉండిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంకో హైలైట్ ఏంటంటే ఈ రెడ్ ఎగ్, ఎర్రని గుడ్డు వచ్చింది, అది చేయబోయే మ్యాజిక్లు ఏంటనేది ఇక ప్రతి సీజన్లో మాదిరిగానే ఒక స్పెషల్ ఎగ్ పడుతూ ఉంటుంది కదా, బ్లాక్ ఆర్ రెడ్ గోల్డ్ ఆ టైప్లో ఈసారి ఒక రెడ్ ఎగ్ అయితే పడింది. అది నిఖిల్ టీంకి దొరికింది. దాంతో ఏం చేస్తారు అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది టాస్క్ని మొత్తం గేమ్ చేంజర్గా మారబోతుంది ఈ రెడ్ ఎగ్. ఇప్పటివరకైతే ఏం చేస్తారనేది బిగ్ బాస్ చెప్పలేదు, వాళ్ళకి క్లారిటీ లేదు. మొత్తానికి ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, దాంతో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు, ఎలా ఆటను మలుపు తిప్పబోతున్నాడు అని వెరీ వెరీ ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఈరోజు అది. బట్ అక్కడలో ఏదో ఒకటి పెడతారు కనుక ఏం పెడతారని చూడండి. మరి మీకేమనిపిస్తుంది, ఏం పెడితే బాగుంటుంది అనిపిస్తుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కూడా కామెంట్ అయితే చేయండి. అయితే ఇంకోటి ఏంటి, ఇప్పుడు రెడ్ అంటే జనరల్గా డేంజరు. సో అంటే పవర్ ఎక్స్చేంజ్ ఏమైనా ఉండి నిఖిల్ టీంకే తిరిగి దెబ్బ పడుతుందేమో కూడా చూడాలి. ఇప్పుడు ఈ రెడ్ ఎగ్ పవర్ గురించి అందరూ చాలా ఉత్కంఠగా చూస్తూ ఉంటారు. దానికి సంబంధించి నేను అప్డేట్ అయితే ఫుల్ పర్ఫెక్ట్ క్లారిఫికేషన్తో మరో వీడియో చేస్తాను. మరి మీకేమనిపించింది తెలియక కామెంట్ అయితే చేయండి. అలాగే ప్రభావతి, ఈ ప్రభావతి కోడి చూసాం కదా, మామూలు కోడి పౌరుషాలు కాదు. పందెం కోలికి ఎట్టయితే పౌరుషంతో తలపడతాయో పోట్లాడతాయి, ఎగ్స్ టాస్క్ వచ్చినప్పుడు మాత్రం ఆ లెవెల్లో పోతారు కనుక ఈసారి మళ్ళీ నెట్టుకోవడం తోసుకోవడంతో నిన్నటికే ఇంకెట్ట కాదు ఆ కోడి దగ్గరికి వెళ్ళి మీరు అందులో చేయి పెట్టి లాక్కొని పీక్కొని గుంజుకొని అయితేనారు కనుక ఉన్న స్పేస్ తక్కువ, ఆ తక్కువ స్పేస్లో వెళ్ళి ఒకేసారి 6, 7, 8 మంది పడేసరికి పాపం గట్టిగా నెట్టుకొని తోసుకొని రక్కుని లాక్కొని పీక్కొని ఎన్ని చేయాలి అన్నీ చేస్తున్నారు కనుక సరే ఇక్కడ పైనుంచి వర్షం కురిపించడం మొదలు పెడుతున్నాం. నిన్నటికే వాటిని ఏరుకోవడం మొదలుపెట్టారు. ఈ రోజు కూడా రెండు టీముల మధ్య గట్టిగానే తొక్కుకోవడం, తోసుకోవడం, నెట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే పృథ్వీ అగ్రెసివ్ కూడా సేమ్ అలాగే కొనసాగుతుంది. నిఖిల్ కూడా అటాకింగ్ మోడ్లోనే వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా యష్మి కూడా అస్సలు తగ్గదు, దీంతో గొడవలు అయ్యాయని కూడా తెలుస్తుంది. ఈ రోజు లైవ్లో మనకు వాటిని చూపించబోతున్నారు. అలాగే నిన్నేంటి నిఖిల్ అండ్ వాళ్ళ టీం ఉంది కదా, వాళ్ళ క్లాన్ ఎగ్స్ ఎక్కువ ఉండడంతో ఒకరిని తీసేయమంటే నబిల్ తీసేస్తారు కదా, వాళ్ళకి ఛాన్స్ వచ్చిందని కొద్దిగా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటున్నాడు, ఇతను పక్కన పెడితే మనకు వర్కౌట్ అయిద్దని ఇప్పుడు నబిల్ సంచాలకుడిగా చేయబోతున్నాడు. నిన్న బిగ్ బాస్ చెప్పాడు కనుక మళ్ళీ మరోసారి కూడా బజర్ మోగే సమయానికి నిఖిల్ టీం దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉండడంతో మరొకరిని తీసేయమని బిగ్ బాస్ చెప్పాడంట. దాంతో ప్రేరణ లేదంటే యష్మిలో ఒకరినైతే పక్కకి తీసేస్తారు ఇంకా. సో మొత్తానికి ఈ కాంతారా టీంలో ఇద్దరు బయటికి పోతే ఇంకా అభయ్, యష్మి, మణికంఠ, ఆదిత్య మాత్రం నలుగురు అయితే మిగులుతారు. ఫైనల్గా ఈ ప్రభావతి కోడిగుడ్ల టాస్క్లో నిఖిల్ టీం గెలిచినట్లు అర్థమైపోతుంది. అట్లాగే ఇంకోటి ఏంటి, ఈ ప్రోమో ఇది బాగుంది కదా, ఈ టాస్క్ కూడా అభయ్ టీం గెలుస్తుంది. ఇందులో కూడా ఇదేంటంటే అభయ్ అండ్ నైన్కి ఆడతారు కదా, అది ప్రోమోలో చూపించారు కదా, రౌండ్ టేబుల్ బ్యాలెన్సింగ్ ఉండదు, అది బాల్లో ఉంది, అడకాలు వేసి పడతాం ఇది పడతాం అన్నట్టు ఉంది. దాని మీద ఆ కన్నాలు హోల్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇది కూడా నిన్న ఎర్లీకి చాలా వేగంగా చెప్పా. సో ఆ హోల్స్లోకి ఒక్కొక్క హోల్లో పడితే ఒక 10, 20, 50 అలా పాయింట్స్ ఉంటాయి. వాటిలో వీళ్ళు ఇటు పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ నిల్చుంటూ అటు తిప్పి బ్యాలెన్స్గా అందులో వేయాలి. ఇందులో అభయ్ బాగా ఆడి 9 కంటే ఎక్కువ పాయింట్లు అయితే సంపాదిస్తాడు. ఆయనకు 90 వస్తే, ఆమెకు 60 వస్తాయి. సో ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్, ఈరోజు లైవ్లో చూడబోతున్నవి, ప్రోమోలు రాబోతున్నవి అన్నీ కలిపి అప్డేట్స్ ఇవి ఫుల్ డీటెయిల్గా పోసకు వచ్చినట్టు పర్ఫెక్ట్గా చెబుతా. ఎలా ఉంది నేను చెప్పే విధానం అంతా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ నుంచి అడిగేదే మీ ఒపీనియన్, అడుగుతా కామెంట్ చేయండి. అట్లాగే ఎవ్రీ వీడియోకి లైక్స్ చేయండి. ఎక్కువగా వీళ్ళంత వరకు మీ సోషల్ మీడియా గ్రూప్స్లో కూడా షేర్ అయితే చేయండి వీడియో. రోజు నేను అప్డేట్స్ వీడియో ఉదయాన్నే 10 గంటల లోపే వేసేస్తా. ఖచ్చితంగా దాన్ని చూడండి, మీకు మొత్తం గేమ్ అంతా అర్థమైపోతుంది. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే రెండింటిలో డిఫరెంట్ వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ.